కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడి బీసీల డిమాండ్స్ ఆమోదించాలి. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ రాజధాని ఢిల్లీలో బీసీ డిమాండ్స్పై పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటం దారుణమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు నిశితంగా విమర్శించారు. స్థానిక సంస్థలలో విద్య, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి నెలలు గడుస్తున్నా మొద్దు నిద్రలో ఉండడమేంటన్నారు. బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే మోడీ బీసీల డిమాండ్స్ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభలో, శాసన మండలిలో బిల్లులకు మద్దతు పలికి కేంద్రంలో దానిని వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ పెంచే విషయంలో ఆడుతున్న నాటకంతో దాని నిజ స్వరూపం బయటపడుతుందన్నారు. రాష్ట్రం నుంచి మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలుగా ఉన్న అరవింద్తో సహా మిగతా ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రిజర్వేషన్ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించకపోతే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. బీసీ డిమాండ్స్పై ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వెంకట్రాములు వారికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల డిమాండ్స్ ఆమోదించే వరకు పోరాటాలు సాగుతాయని ఆయన హెచ్చరించారు.